Good evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మళ్ళీ న్యూస్ లో ఉంది. అది అసలు ఎందుకు న్యూస్ లో ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమాలి ఎన్నికలు ఉన్నాయి కదా, మరి వాటిని నిర్వహించడానికి కోసము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కదా. హై లెవెల్ కమిటీ ఆర్ ఉన్నత స్థాయి కమిటీని పూర్వపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది కదా. మరి ఆ కమిటీ వాళ్ళు నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దే హావ్ సబ్మిటెడ్ దేర్ రిపోర్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. ఓకే, ద్రౌపది ముర్ము. అసలు ఫస్ట్ ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుకునే ముందు మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ లో ఈ ప్యానెల్ ఆర్ ఈ కమిటీలో ఎవరు ఉన్నారు, దాని చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు అనే దాని మీద క్వశ్చన్లు అడుగుతారు చాలా ఇంపార్టెంట్ గా ఇండియన్ పాలిటీలో భాగంగా. సో ముఖ్యంగా ఫస్ట్ ఈ కమిటీకి సంబంధించి దీని కమిటీకి చైర్మన్ ఎవరు? ఈ కమిటీ చైర్మన్ ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు దీనికి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. ఈయన ప్రెసిడెంట్ కాకముందు సుప్రీం కోర్టులో లాయర్ గా పనిచేసేవారు. మరి మెంబర్స్ గా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా, అలాగే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అండ్ విపక్ష నేత అయిన అధీర్ రంజన్ చౌదరి ఈజ్ అన్ ఎంపీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ గులాం నబీ ఆజాద్, ఒకప్పటి కాంగ్రెస్ లీడర్, ఇప్పుడు ఆయన ఏదో జమ్మూ కాశ్మీర్ లో ఏదో పార్టీ పెట్టుకున్నాడు, సపరేట్ పార్టీ, గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ ఎన్కే సింగ్, గుర్తున్నాడా? ఎన్కే సింగ్ ఇంతకు ముందు చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది. ఈయన మీద ఏం పని చేసేవాడు? ఈయన 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. హీ వాజ్ అ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. 15th ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నాడు ఈయన, ఐఏఎస్ ఆఫీసర్. మరి సుభాష్ కశ్యప్, ఇండియన్ పాలిటీ మనం లక్ష్మీకాంత్ అని చెప్పి బుక్కులు చదువుతా ఉంటాం కదా, కానీ లక్ష్మీకాంత్ కన్నా బాగా ఈ సుభాష్ కశ్యప్ గారు ఇండియన్ పాలిటీకి చాలా పెద్ద ఎక్స్పర్ట్ అయిన అండ్ అలాగే ఆయన లోక్సభ ఎక్స్ సెక్రటరీ జనరల్ గా కూడా పనిచేయడం జరిగింది. మిస్టర్ సుభాష్ కశ్యప్. ఈయన రాసిన బుక్స్ చాలా బాగుంటాయండి, ఒకసారి చూడండి. అలాగే హరీష్ సాల్వే, లాయర్ హరీష్ సాల్వే మొన్న ఎస్బీఐ వాళ్ళ తరపున ఈ ఎలక్షన్ బాండ్స్ ఉన్నాయి కదా, మరి వాటి కోసం వాదించాడు. బట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు ఈయన వాదనని. మరి ఆయన హరీష్ సాల్వే గారు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్. అలాగే సంజయ్ కొఠారి, ఎక్స్ విజిలెన్స్ చీఫ్, ఈయన విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా. మరి దీనికి కొంచెం ఆహ్వానితుల్ని కూడా పెట్టారు. వీళ్ళందరూ మెంబర్స్ కమ్ చైర్మన్. ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉన్నారు కదా, మరి ఆయన్ని ప్రత్యేక ఆహ్వానితులుగా దీనికి పిలవడం జరిగింది. మరి అలాగే ఈ కమిటీకి సెక్రటరీ, ప్రతి కమిటీకి ఒక సెక్రటరీ ఉంటాడు కదా, మరి ఈ కమిటీకి నితిన్ చంద్రు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ దిస్ కమిటీ. ఈయన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ యొక్క కార్యదర్శి. ఓకే, రైట్. సో వీళ్ళందరికీ బాధ్యతను అప్పగించడం జరిగింది. వాళ్ళు అందరూ కలిపి రీసెంట్ గా రిపోర్ట్ ని ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, నౌ ఈ పేర్లు ఒకసారి చూసుకోండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెంబర్ ఆఫ్ రీసెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ అని చెప్పి అడగచ్చు. రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో అనేది పేపర్స్ అయిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కానీ మెంబర్స్ ని అందరూ గుర్తుపెట్టుకోలేరు. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇండియన్ పాలిటీలో అటు ఏపీఎస్సి వాళ్ళకు ఇటు టీఎస్పీఎస్సి వాళ్ళకు అందరికి మంచిగానే ఉంది కదా సబ్జెక్టు, మార్కులు. ఎస్, మరి అడుగుతారు, డీటెయిల్డ్ గా అడిగినప్పుడు ఇలాంటివి కూడా అడుగుతారు. ఓకే, ఈసారి ఖచ్చితంగా ఈ జమాలి ఎలక్షన్స్ మీద క్వశ్చన్ వస్తుందండి, రైట్. మరి అందులో భాగంగా ఈ మెంబర్స్ మీద కూడా అడగచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు దిస్ రిపోర్ట్. ఒకే దేశం ఒకే ఎన్నికలు పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదన పైన ఈ కమిటీ వాళ్ళు 18,629 పేజీల రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, దాదాపు 190 డేస్ పాటు ఈ అంశం మీద
అసలు ఒకటేసారి ఎలా నిర్వహించాలి అనే విషయం మీద ఈ కమిటీ అధ్యయనం జరిగింది. మరి ఇందులో పలు రంగాల నిపుణులతో చాలా విస్తృతమైన సమావేశాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే ప్రజల నుంచి కూడా సలహాలు తీసుకున్నారంట, సలహాలు సూచనలు స్వీకరించారంట. మరి దాని తర్వాతనే వీళ్ళు నివేదిక రూపొందించి మొన్న సబ్మిట్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, దేశంలో లోక్సభ, శాసనసభ అంటే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మున్సిపల్ బాడీస్, సర్పంచ్ ఎలక్షన్స్, ఇవన్నీ మరి వీటన్నిటికీ కూడా ఏకకాలంలో ఒకటేసారి ఎలక్షన్స్ పెట్టాలంటే మన కాన్స్టిట్యూషన్ లో మినిమం 5 ఆర్టికల్స్ ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీళ్ళు సూచించారు. ఓకే, మరి దీని తగ్గట్టు 3 స్థాయి ఎన్నికలకు ఉమ్మడిగా ఓటరి జాబితాను కూడా తయారు చేయాలని చెప్పి అందులో వీళ్ళు పేర్కోవడం జరిగింది. ఓకే, మరి ఇందులో వీళ్ళు ఇచ్చిన ఇంకొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు ఏంటంటే, ఒకటేసారి 3కి నిర్వహించడం కష్టం, కానీ ఫస్ట్ లోక్సభకు అండ్ అసెంబ్లీస్ కి ఒకటేసారి నిర్వహించాలని, తర్వాత 100 days గ్యాప్ ఇచ్చి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ కమిటీ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఒకవేళ హంగ్ గాని ఏర్పడితే ఎలక్షన్ లో, అప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, ఆ తర్వాత మరో 5 ఏళ్లకు చెందిన తాజా ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు పేర్కోవడం జరిగింది. ఓకే, అలాగే తొలిసారి ఫస్ట్ టైం జరిగే ఈ జమాలి ఎన్నికలకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కాల పరిమితి లోక్సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుంది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ లో ముఖ్యమైన పాయింట్ గా చెప్పడం జరిగింది. అలాగే మరి ఏదో పెడదాం అంటే పెట్టేద్దాం, ఇప్పుడున్నట్టు డైరెక్ట్ ఇప్పుడున్న ఫెసిలిటీస్ పెట్టేద్దాం అంటే కుదరదని, ఈ జమాలి ఎన్నికల నిర్వహణ కోసము ముందస్తుగా చాలా ప్లానింగ్ చేయాల్సి ఉంటుందని, ఎన్నికలకు అవసరమైన ఎక్విప్మెంట్ ని, సిబ్బందిని, భద్రతా బలగాల్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా మోహరించాలనేది డిసైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. ఓకే, అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టే అన్ని ఎలక్షన్స్ కి కలిపి సింగిల్ ఎన్నికల రోల్ ని ఈసీ వాళ్ళు తయారు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆయా రాష్ట్రాల అధికారులతో కలిపి లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటర్ ఐడి కార్డులను రూపొందించాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. ముఖ్యంగా ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ జమాలి ఎన్నికల నిర్వహణ ద్వారా దేశవ్యాప్తంగా పారదర్శక పెరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటి సార్ ఇప్పటి వరకు ఉన్నదంటే పారదర్శక లేదా అంటే దొంగోట్లోని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రంలో మన తెలంగాణలో ఓటున్న వాళ్ళు, కొందరు ఆంధ్రాలో కూడా ఓటున్న వాళ్ళు ఉన్నారు, 2 రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్లు ఉండే వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఓటర్ ఐడి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరి దీని ద్వారా అలాంటి సమస్యలు కొంచెం తగ్గుతాయి. ఓకే, మరి కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2023 సెప్టెంబర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి దీంతో పాటు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ యొక్క నివేదిక ఇవ్వడానికి ఇంకొకటి కూడా ప్రయత్నిస్తుంది. ఏంటది? లా కమిషన్ ఉంది కదా, మరి లా కమిషన్ రిపోర్ట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి వాటి రిపోర్ట్ కూడా ఈ ఒక దేశం ఒక ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా నివేదికను తయారు చేస్తుంది. అందాదా రెడీ అయిపోయిందని చెప్పి అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ లో న్యూస్లు వస్తున్నాయి. మరి వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు ఇంతకు ముందు, ఏ ఆర్టికల్స్ ని అమెండ్ చేయాల్సి వస్తుంది అవన్నీ మాట్లాడారు. మనం ఇప్పుడు లా కమిషన్ కూడా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ మీద ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, జమాలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యయనాన్నే చేర్చాల్సి ఉంటుందని చెప్పి లా కమిషన్ సూచించే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి. మరి 2029 ఇప్పుడు కాదు కానీ 2029 నాటికి ఈ ఏకకాలిక ఎన్నికలు జమాలి ఎన్నికల నిర్వహణ వీలయ్యేలా చేసేందుకు అవసరమైన మార్గాల్ని లా కమిషన్ ప్రభుత్వానికి అందజేయచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓకే, అయితే ఇంతకు ముందు లా కమిషన్స్ కొన్ని విషయాలు చెప్పింది, అదేందో కూడా ఇప్పుడు చూద్దాం. అయితే గతంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే చాలా రాష్ట్రాల యొక్క చట్టసభల గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024 లో లోక్సభ ఎలక్షన్ జరుగుతుంది.
మళ్ళీ లోక్సభ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది? 2029 లో జరుగుతుంది. కాకపోతే మధ్యలో ఈ 2024 జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాక 2025 లా 2026 లా కొన్ని స్టేట్ ఎలక్షన్ జరుగుతాయి. మరి వాళ్ళకు కూడా ఇప్పుడే పెట్టాలంటే ఏం చేయాలా? వీళ్ళది మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది కదా. ఎస్, ఆడ ప్రాబ్లం అవుతుంది. మరి అలాగే ఇంకొన్నిటిని కాల వ్యవధి పొడిగించాల్సిన కూడా అవసరం అవుతుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఎండింగ్ లో 5 రాష్ట్ర ఎలక్షన్ జరిగినాయి కదా, మన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం. మరి వీటికి 6 months పొడిగించాల్సి వస్తుంది కదా. ఎందుకు 2024 కి వేయాలా అంటే అప్పుడు 2028 డిసెంబర్ ఎలక్షన్ జరుగుతుంది. సో అప్పుడు 2029 కి పెంచాలంటే దీన్ని పొడిగించాల్సి వస్తుంది 6 నెలలు. ఎస్, అది కూడా పొడిగించాల్సిన అవసరం వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇందువల్ల ఈ జమాలి ఎన్నికలు నిర్వహించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ జమాలి ఎన్నికలు నిర్వహించి దానికి సంబంధించిన బిల్లును మొదట పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే స్టేట్స్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది కదా చాలా దగ్గర. ఎస్, మరి జమాలి ఎన్నికలు జరగాలంటే దాదాపు 5 రాజ్యాంగ సవరణలు జరగాలంట. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 5 జరగాల. అప్పుడు ఆటోమేటిక్ గా స్టేట్స్ సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి కదా. సో పెద్ద ప్రాసెస్ ఉన్నది. సో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి 2018 లో లా కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. అప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2) ఇవి ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి, అడగచ్చు ఎగ్జామ్ లో. ఓకే, అలాగే ఆర్టికల్ 172(1) మరియు ఆర్టికల్ 83 కి సంబంధించి చాలా సవరణలు చేయాల్సి వస్తుందని చెప్పి లా కమిషన్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, మరి అసలు ఫస్ట్ ఈ ఆర్టికల్స్ లో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 356 ఏంది? ప్రెసిడెంట్ రూలే కదా. ఎస్, రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం దీని ప్రకారం కేంద్రానికి ఉంటుంది. మరి ఎప్పుడు రీజన్ ఉండాలి కదా. టైం పాస్ కి రద్దు చేస్తా అంటే కుదరదు, సుప్రీంకోర్టు పోతారు కదా. ఎస్, మరి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ ని ఉపయోగించి కేంద్రం ఈ ప్రెసిడెంట్ రూల్ ని విధించాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే సందర్భాల్లో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పడం జరిగింది. రైట్, మరి ఆర్టికల్ 172(1) ఏం చెప్తుంది? ఆర్టికల్ 172(1) ప్రకారం ఏ రాష్ట్రం యొక్క అసెంబ్లీ కాల వ్యవధి అయినా 5 ఏళ్లు, మినిమం 5 years, అత్యధిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాల వ్యవధిని మరే ఇతర సందర్భాల్లోనూ పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటి నుంచే కాల పరిమితి మొదలవుతుంది అని చెప్పి మా ఆర్టికల్ 172(1) చెప్తుంది. మరి ఇక్కడ పొడిగించాలి కానీ అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు మాత్రమే పొడిగించాల్సి వస్తుందని చెప్తుండు. సో మరి ఇది నేషనల్ ఎమర్జెన్సీ కిందకి రాదు కదా, 1 nation 1 election పెట్టాలనుకుంటే. సో అందువల్ల ఈ ఆర్టికల్ 172(1) ని అమెండ్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఓకే, నౌ ఆర్టికల్ 324. అసలు ఆర్టికల్ 324 దేని గురించి మాట్లాడుతుంది? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘ పర్యవేక్షణలో జరుగుతాయి. మరి సమయానుసారం రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈ ఎన్నికలు జరుగుతాయి. మరి పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహూహిత కారణాలతో సవరించాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ 324 చెప్తుంది. ఓకే, రైట్. మరి ఆర్టికల్ 83(2) ఇదేం చెప్తుందంటే జనాల తీర్పు అంటే ప్రజా తీర్పుతో కొలువు తీరిన లోక్సభ కాల వ్యవధి ఎంత? 5 years. ఎట్లయితే ఆర్టికల్ 172(1) ఏం చెప్తుందో ఇక్కడ ఆర్టికల్ 83(2) కూడా అదే చెప్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ 83(2) చెప్తుంది. మరి దీన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. అలాగే ఆర్టికల్ 83 దేని గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 83 రాజ్యసభ యొక్క కాల పరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సూచిస్తుంది. మరి దీంతో పాటు రాజ్యాంగంలోని 2nd and 3rd chapters పార్ట్ 15 లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమానీ బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది. మరి అన్ని ఆర్టికల్స్ మాత్రమే కాకుండా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1851 ఉంది కదా, మరి వాటిని కూడా
సవరించాల్సి వస్తుంది. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉందండి. మరి ఇది ప్రతిపక్షాలు సహకరిస్తాయా, లేకపోతే దేశంలో ఉన్న సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే సపోర్ట్ కావాలి, కాబట్టి ఏదైనా పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్ అన్ని గెలిచి మరి వీటిని చేస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఇన్ని విషయాలు ఉన్నాయి. కాకపోతే మరి 1 నేషన్ 1 ఎలక్షన్ చేయడం వల్ల జరిగేది ఏంటంటే దేశంలో ఒకటేసారి ఎలక్షన్ జరుగుతాయి, 5 ఏళ్ళకు ఒకసారి ఊరికి ఎలక్షన్లు ఉన్నాయి అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. బట్ ప్రస్తుతం ఉన్న సొసైటీలో చాలా మంది లీడర్లు ఆటోక్రటిక్ ఉంటున్నారు. ఎలక్షన్ ఉంటేనే జనాల మాట వింటాం, లేకపోతే లేదనే ముచ్చట మనం చూస్తూనే ఉన్నాం చాలా సందర్భాల్లో. మరి ఒక్కసారి ఎలక్షన్ జరిగి 5 ఏళ్ళ దాకా అసలు ఎలక్షనే లేదంటే ఎవరైనా ఆటోక్రటిక్ రూలర్స్ దేశంలోను రాష్ట్రంలోను పాలనకు వస్తే వీళ్ళు మిగిలిన ఈ 4.5 years ఆర్ 4.75 years అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా అసలు జనాల్ని దేక్తారా, జనాల ఇష్యూస్ ని పట్టించుకుంటారా, జనాల్ని రిప్రజెంటేషన్ చేస్తారా, రిప్రజెంటేషన్ ఒప్పుకుంటారా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం టిఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయడం కోసము స్టూడెంట్స్ పోయి ఒక 5,000 మంది నుంచి 8,000 మంది పోయి అంత పెద్ద గొడవ చేయాల్సి వచ్చింది. మరి అయినా అప్పుడు చేసిన తర్వాత కూడా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? స్టూడెంట్స్ గొడవ చేశారనే ఏకైక రీజన్ తో ఒప్పుకున్నారా? కొన్ని రోజుల్లో ఎలక్షన్ ఉండే అందుకు ఒప్పుకున్నారు. ఒకవేళ ఎలక్షన్ లేకపోయి ఉండుంటే ఒప్పుకునే వాళ్ళ అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఒకసారి ఆలోచించండి. మనం కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డైరెక్ట్ గా ఎగ్జామ్ చదివినామా పెట్టినామా అన్నట్టు కాకుండా మన పాయింట్స్ కూడా గ్రూప్ 1 మెయిన్స్ లో రాయాల్సి వస్తుంది. కాబట్టి క్రిటికలీ అనలైజ్ అబౌట్ దిస్ అన్నాడు అనుకోండి, ఎగ్జామ్ లో ఏం చేస్తారు? సో అప్పుడు అవసరం పడుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ రోజు ఎలక్షన్స్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది కదా. మరి మన తెలంగాణలో మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? ఆ ఏపీలో 2 ఒకటేసారి జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ మాత్రమే జరగబోతున్నాయి. ఎప్పుడు? మే 13 కదా, ఇందాక డేట్ వచ్చింది. మరి దాంతో అన్ని డేట్స్ ఇచ్చిన తర్వాత రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి లోబడి పనిచేయాలని, లేకపోతే స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోబడుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది కదా. సో అందుకోసమే మనం అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, ఇది అసలు దేశంలో 1947 నుంచే ఉందా, ఎలక్షన్స్ 1951 ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడే ఉందా, మరి రీసెంట్ గా తీసుకొచ్చారనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పాక్షికంగా జరపడానికి రాజకీయ పార్టీలు అభ్యర్థుల కోసము కొన్ని నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. దాన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. మరి తెలుగులో ఏమంటారు? ఎన్నికల ప్రవర్తన నియామావళి. రైట్. మరి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎప్పుడు తెచ్చారు? 1951 నుంచి ఉందా? లేదు, 1968-69 మధ్యాంతర ఎన్నికలు జరిగినాయి కదా. మరి ఆ సమయంలో కనీసమైన మినిమం ప్రవర్తన నియామావళి ఉండాలని చెప్పి భారత ఎన్నికల సంఘం మొట్టమొదటిసారిగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని 1968-69 లో జారీ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఇచ్చిన దానికి కొన్ని చాలా సవరణలు చేసింది 2-3 సార్లు. ఫైనల్ గా 2013 లో తీసుకొచ్చిన కోడ్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఓకే, మరి 1979 లో ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల సమావేశంలో అధికారంలో ఉన్న పార్టీల ప్రవర్తనను పర్యవేక్షించే విభాగాన్ని జత చేయడం జరిగింది. ఓకే, మరి ముఖ్యంగా 2013 లో పార్లమెంటరీ ప్యానెల్ ఈ ఎంసీసీకి చట్టపరమైన మద్దతు మంజూరు చేయాలని చెప్పి పార్లమెంటరీ ప్యానెల్ వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ టైంలో ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న ఎస్వై ఖురేషి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ఎస్వై ఖురేషి గారు తన పదవీ కాలంలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దట్ ఈస్ ఎంసీసీకి చట్టబద్ధత కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. ఎంసీసీ ఉల్లంఘించే రాజకీయ నాయకులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. బట్ ఇప్పటి వరకు అయితే
సూచనలు ఏమి అమల్లోకి రాలేదు. కొన్ని శిక్ష వేస్తారు, బట్ చేసిన తప్పు ఎక్కడో ఉంటది, వీళ్ళు వేసే శిక్ష ఎక్కడో ఉంటది, సంబంధం ఉండదు. ఓకే రైట్. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం ఎంసీసీ యొక్క ప్రధాన ధ్యేయం కేంద్రం మరియు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ తన అధికారిక పదవిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోకుండా చూసుకోవడమే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత నుంచి ఫలితాలు వెలువడే వరకు దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వచ్చింది కదా, మరి మార్చ్ 16 నుంచి జూన్ 4 వరకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు, అధికారులు పాటించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వస్తుంది, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తేలేదు. మరి అప్పుడు డీజీపీగా పనిచేస్తున్న ఆయన పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి అప్పుడు అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది, అవునా? మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు కదా. ఎస్, అలాంటివే జరగకుండా ఉండడం కోసమే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఇది మాత్రమే కాకుండా మంత్రులు కానివ్వండి, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, మరి ఇతర ప్రభుత్వ అధికారులు కూడా ఈ టైంలో కొత్త స్కీమ్లు ప్రకటించడం, లేకపోతే ప్రభుత్వపరమైన గ్రాంట్లు మీ విలేజ్ కి ఇచ్చేస్తాం అని చెప్పి అప్పుడు ప్రకటించడం అనేది కుదరదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టు లేదా స్కీమ్ ను ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రచార ప్రయోజనాల కోసం మంత్రులు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం కుదరదు. అంటే ఎంఆర్ఓలు, ఈ డిఎస్పీలు వీళ్ళందరూ మినిస్టర్లతో కలిసే పనిచేస్తూ ఉంటారు ఎలక్షన్ లేనప్పుడు. బట్ ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రము వీళ్ళు అప్పటికి ఇంకా ఓడిపోరు కాబట్టి ఇంకా సిట్టింగ్ మినిస్టర్లుగానే ఉంటారు. బట్ వీళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం అప్పుడు గవర్నమెంట్ అధికారులకు ఉండదు, ఇండిపెండెన్సీ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కింద ఉంటారు కదా. ఎస్, అధికారులు మినహా శంకుస్థాపనలు చేయడం లేదా ఏ విధమైన ప్రాజెక్టులు లేదా పథకాలను ప్రారంభించడం వంటి కార్యక్రమాలను వీళ్ళు చేయడానికి వీల్లేదు. ఓకే, కాకపోతే కొందరు కొన్ని సార్లు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు దీన్ని తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి డిసెంబర్లో. ఈ 5 రాష్ట్రాలకు వచ్చి ప్రకటించడం కుదరదు. బట్ ఈ 5 రాష్ట్రాలని ఎఫెక్ట్ చేసే విధంగా ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్ లోను, ఉత్తరప్రదేశ్ లోను, బీహార్ లోను, భారతదేశం మొత్తానికి వర్తించే ఒక స్కీమ్ ని స్టార్ట్ చేసేసారు అనుకోర్రి, అప్పుడేమవుతుంది? అది కూడా ఇష్యూయే కదా. ఎందుకంటే ఇవి కొత్త స్కీము దేశంలో అందరికి వర్తిస్తా అంటే ఈ 5 రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది కదా. సో అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి వాటిని కూడా ఆపాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కి ఎంతైనా ఉంది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ PM Modi led committee names Gyanesh Kumar and Sukhbir Singh Sandhu as ఎలక్షన్ కమిషనర్స్. మొన్న ఒక ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేయడం జరిగింది. మరి అంతకు ముందు నుంచి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది కదా. ఎస్, మరి ఆ 2 పోస్టులని నింపుతూ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ జ్ఞానేష్ కుమార్ గారిని, సుఖ్బీర్ సింగ్ సంధు గారిని నింపుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని లేకపోతే ఎలక్షన్ కమిషనర్ ని నియమించడానికి ఒక కమిటీ ఉంటుంది. అది ఎట్లా అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు సంబంధించి 3 కలిపి ప్యానెల్ ఉంటుండే. సో ఇందులో ఏమవుతుండే అంటే గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యం ఒక లెవెల్ వరకే ఉంటుండే. ఎందుకు? ఇక్కడ మధ్యలో CJI ఉన్నాడు, ఇండిపెండెంట్ పర్సన్. ఈ ప్రైమ్ మినిస్టర్ అయినా ఎంతైనా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన, ఈయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన. సో CJI మధ్యలో ఉండేవాడు. ఎలాగంటే 1 సైడెడ్ గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని నియమించుకోకుండా ఉండడానికి ఈ CJI అనేది ఉపయోగపడుతుండే. బట్ రీసెంట్ గా ఈ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టి దీన్ని తీసేసి కొత్తగా వేరే వాళ్ళని పెట్టడం జరిగింది. అది ఎలా పెట్టారంటే, ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గానే ఉంటాడు, బట్ ఈ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ని తీసేసి ఆయన ప్లేస్ లో ఎవరైనా కేంద్ర మంత్రులను నియమించే అవకాశాన్ని ఈ బిల్లు ప్రైమ్ మినిస్టర్ కి కట్టబెట్టడం జరిగింది. ఓకే రైట్, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కేంద్ర మంత్రులు ఉంటారు, ఒక ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక మెంబర్ ఉంటాడు. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈయన వాయిస్ పెద్దగా చెల్లదు, వీళ్ళ వాయిసే ఎక్కువగా చెల్లే అవకాశం ఉంటుంది. రైట్,
మరి వీళ్ళిద్దరు పేర్లు ఇంపార్టెంట్ అండి, సుఖ్బీర్ సింగ్ సంధు అండ్ జ్ఞానేష్ కుమార్. ఒకళ్ళేమో ఉత్తరాఖండ్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేశారు సంధు గారు, మరి జ్ఞానేష్ కుమార్ ఏమో హోం మంత్రిత్వ శాఖలో సెంట్రల్ గవర్నమెంట్ లో సేవలు అందించడం జరిగింది. అండ్ నౌ హూ ఇస్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? రాజీవ్ కుమార్. మరి మొన్ననే రిజైన్ చేసింది ఎవరు? అనూప్ చంద్ర పాండే. ఆయన పదవి విరమణ చేసిండు. మరి మొన్ననే రాజీనామా చేసిందేమో అరుణ్ గోయల్ మొన్ననే రాజీనామా చేయడం జరిగింది. మరి వాళ్ళిద్దరి ప్లేస్ లో వీళ్ళిద్దరిని తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్సీయే భారతదేశంలో జనాలకు ఎలక్షన్స్ అనే వ్యవస్థ మీద నమ్మకం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ తెలంగాణ స్టేట్ ఉమెన్స్ అవార్డ్. తెలంగాణ గవర్నమెంట్ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2024 గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అత్యుత్తమైన సేవలు చేస్తున్న 17 మంది మహిళలకు అవార్డులను ప్రకటించడం జరిగింది. మరి ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి 1 lakh రూపీస్ బహుమతి కింద ఇస్తారు. మరి ఈ అవార్డును ఎవరు డిసైడ్ చేశారంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మినిస్ట్రీ ఉంటుంది కదా, మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందించడం జరిగింది. ఓకే, మరి ఇందులో కొందరు ఫేమస్ పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎవరెవరికి ఇచ్చారు అనే విషయాల మీద. ఓకే, సో సేంద్రియ వ్యవసాయం కేటగిరీ కింద ఏకచక్రాపురం రైతు ఉత్పత్తిదారుల సంస్థ డైరెక్టర్ అయిన సిహెచ్ పుష్ప గారికి ఇవ్వడం జరిగింది. మరి క్రీడల్లోనేమో టి చికిత అండ్ కుడుముల లోకేశ్వరి గాళ్లకు, అలాగే విద్యకు సంబంధించి డాక్టర్ సరోజన గారికి ఇవ్వడం జరిగింది. అలాగే సామాజిక రంగంలో గుర్రాల సరోజ అండ్ జమిలా నిషాత్ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే నృత్యంలో భాగ్యలక్ష్మి మరియు ప్రొఫెసర్ అరుణా భిక్షు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పేరిణి నాట్యం ఉంది కదా, మరి మన తెలంగాణ స్పెషల్, వాళ్ళకేమో సునీల అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలా మొత్తం 17 మందికి ఇచ్చారు. ఒకసారి లిస్ట్ చూసుకోండి, ఈ ఈనాడు పేపర్ లో వచ్చింది, సో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అలా ఇవి ఇండివిజువల్ కేటగిరీస్. మరి టీమ్ పురస్కారాల్లో లుక్మా కమ్యూనిటీ కిచెన్ మహిళా భద్రత కింద ఈ టీమ్ పురస్కారాల కింద ఇద్దరికి ఇచ్చారు. ఒకటేమో లుక్మా కమ్యూనిటీ కిచెన్ వాళ్లకు, అలాగే మహిళా భద్రత కింద దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చెందిన శక్తి టీం, మన సెంట్రల్ ఎస్సీఆర్ ఉంది కదా సౌత్ సెంట్రల్ రైల్వే, మరి దానికి సంబంధించిన మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోని శక్తి టీం కి ఈ అవార్డ్ ని తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఐఐటి ఢిల్లీ అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ జాయింట్ ఫోర్సెస్ ఫర్ అప్లైడ్ రీసెర్చ్. దేశంలో రీసెర్చ్ లో భాగంగా అప్లైడ్ రీసెర్చ్ విషయంలో ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీతో చేతులు కలిపి ఒక కొలాబరేషన్ చేసుకోవడం జరిగింది. ఎంఓయూని సైన్ చేశారు. మరి దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అప్లైడ్ రీసెర్చ్ అంటే పరిశోధన అనువర్తనకు గాను ఐఐటి ఢిల్లీ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదరడం జరిగింది. ఎందుకోసం? ఉమ్మడి ప్రాజెక్టులు, శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన సలహాల ద్వారా అనువర్తిత పరిశోధనలు, దట్ ఈస్ అప్లైడ్ రీసెర్చ్ లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ ఒప్పందాన్ని వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది ఇంతకన్నా మాట్లాడుకునేది ఏం లేదు డీటెయిల్ గా. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఐఐటి ఢిల్లీ అనే పేరు ఉంది. ఎగ్జామ్స్ లో ఐఐటీస్ మీద క్వశ్చన్స్ 100% వస్తున్నాయి. సో మళ్ళా వచ్చే అవకాశం ఉంటది. ఐఐటి ఢిల్లీ వాళ్ళు రీసెంట్ గా అప్లైడ్ రీసెర్చ్ కోసము ఎవరితో కొలాబరేట్ అయ్యారని చెప్పి అడగచ్చు. సో ఆన్సర్ ఇస్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. మరి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా సిఎస్ఆర్, దట్ ఈస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఐఐటి ఢిల్లీతో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.